2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యతిరేక శక్తులని కుట్రలు చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తారని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు అవమానించిందని గుర్తు చేశారు. అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 100 సీట్లు కూడా సాధించలేని రాహుల్ గాంధీ తానే ప్రధానమంత్రి అయిపోయినట్లు ఊహల్లో తేలిపోయారని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న పార్టీని మొదటిసారి చూశానని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా అణచివేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ఇంతవరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడదు, రిజర్వేషన్స్ గురించి మాట్లాడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు అనేక రకాల అవమానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో గెలవకుండా కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించాలని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఆయన మీద పోటీ పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రకాలుగా అవమానాలకు గురి చేసినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.